హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాంకర్ సోనియా ఆఫీషియల్ న్యూస్ ఛానల్. సో ఈరోజు అంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, నేను యాంకర్ సోనియా వచ్చేసాను. ఈరోజు మనమైతే పెద్దవూర గ్రామంలో ఉన్నాం. పెద్దవూర గ్రామంలోని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడి దగ్గర ఉన్నాం. వారితో ఇంటర్వ్యూ చేద్దాం. అంటే వారు ఎంపీటీసీ ఎలా అయ్యారు అండ్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అండ్ పెద్దవూరులో సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా అండ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి, పెద్ద రాజకీయాలకు సంబంధించి అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి సర్పంచ్, నెక్స్ట్ ఫర్దర్గా ఎంపీటీసీ ఎంపీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటి మరిన్ని విషయాలు అడిగి మనతో పాటు ఎంపీటీసీ గ్రామ పెద్దలు కృష్ణారావు గారు ఉన్నారు. వారి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణారావు గారు, ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ గురించి మేము తెలుసుకొని వచ్చాం. పెద్ద గ్రామంలో అయితే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎంతోమంది యూత్కి మీరు ఆదర్శం అని తెలిసింది. సో చాలామంది కూడా ఇష్టంగా డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, కానీ ఇష్టంగా ఓట్లు వేస్తారని తెలిసింది. అంటే మీ ప్రేమ ఆప్యాయతలు అని ఉన్నాయని తెలిసింది. మీ మొట్టమొదటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్తారా? మాది పెద్ద ఊరేనమ్మా. పెద్ద ఊరే నల్గొండ జిల్లా పెద్ద ఊరు మండలం. నా పేరు పులిమల కృష్ణారావు. నాకు 4 పిల్లలు. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సామాజిక న్యాయం ఒక నేను లేని బీదవాడిని కాబట్టి ఎక్కువ సామాజిక న్యాయం మీదనే ఎక్కువ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువు కూడా లేకపోవడం, చదువుకి మా నాయన గారికి ఇదే పెద్దవూరులో మూర్ఛలు రావటం, తర్వాత మెంటల్ ఎఫెక్ట్ అవ్వటం, కొద్ది కుటుంబ నేపథ్యంలో మా అమ్మ దూరం అవుతుంది. చాలా బాధలు పడ్డాను. ఆ బాధలతోటి ఎందుకుంటూ ఈ బాధలు ఇంకా నా పిల్లలు కానీ లేకపోతే నాతోటి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఫస్ట్ నా లైఫ్ ఈ లైఫ్ ఇంకా వేరే వాళ్ళకు ఉండకూడదు. దానికోసం ఎంత దూరమైన పోదాం, అంతా ప్రశాంతంగా అందరు బాగుండాలి, అందరు బాగా అన్ని ఇలా మతాల పద్ధతి. ఎందుకంటే ఇంట్లో చేస్తున్నారు చూసుకున్నాం అంటేనే అంటే కులాంతర వివాహం చేసుకున్నాం అంటేనే అట్లాగా ఆ భావాలు ఉంటేనే చేసుకుంటాం చాలా వరకు. సరే, ఆ భావాలతోటి మాకు రాష్ట్ర కాకపోయినా ఆమెతో మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి 4 పిల్లలు అయ్యారు. 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ప్రశాంతంగా జరుగుతున్న జీవితంలో కొద్దిగా మళ్ళీ కుటుంబ సమస్యలు మా నాయన గారు టైంలో ఎట్లాగైతే వచ్చిన సమస్యలు మళ్ళీ నా లైఫ్ నా పిల్లలు అయిన తర్వాత నాకు కూడా అలాంటి సమస్యలు. కాబట్టి నేను మా నాయన గారికి అట్లా జరిగింది కాబట్టి అట్లా కాకుండా నేనైతే నా పిల్లల్ని అయితే చాదాలి అనేది ఒక డిసిజన్ అయిపోయి ఇక నా పరిధిలో నేను నాకు చేతనైనంత వరకు పిల్లల్ని మా భార్య దూరం అయితే కూడా చాదాం చేతనైనంత వరకు నాకు చేతనైన నాకు. ఇక ఎంపీటీసీ పదవి అంటే వాస్తవంగా సామాజిక న్యాయం మందకృష్ణమాది గారు 1994లో మందకృష్ణమాది గారు ఈదిమూడు అనే గ్రామంలో అక్కడ ప్రకాశం డిస్టిక్లో మొదలు పెట్టడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం గుర్తింపు ఆయన వచ్చి చేసేసరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉద్యమం పాకటానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అంటే తెలంగాణలో 1994 ఆడ మొదలు పెడితే 5-6 వరకు ఇక్కడికి బాగా పాకుతుంది. అయితే నేను కూడా సామాజిక న్యాయం కొరకు అప్పటి వరకు అంతకుముందు కృష్ణమాది గారు 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టారు. కానీ నేను మాత్రం అంబేద్కర్ సంఘం మటుకు 1991లోనే పెదవుల్లో స్థాపించడం జరిగింది. ఈ స్థాపించి సామాజిక న్యాయం కొరకు అన్ని కులాలతోటి మంచిగా ఉంది ఇలా చేస్తున్న క్రమంలో ఈ యొక్క ఏదైనా సామాజిక న్యాయం కొరకు చేస్తున్నాం కాబట్టి జనం అందరితోటి అన్ని కులాలు అందరితోటి సంబంధాలు ఏర్పడతాయి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే చేతనైనంత వరకు పోరాడినమ్మా. ఇక నాకు ఆటోమేటిక్గా ఒక 1991లో అట్లా జరిగితే 2001లో జెడ్పీటీసీగా మీరు ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసినట్టు ఎలాంటి ఉద్యమాలు చేస్తారు, ఎలాంటి ఉద్యమాలలో మీరు ఉన్నారు? అయితే సామాజిక న్యాయం కొరకు పనిచేస్తున్నాం కాబట్టి చైతన్యం పబ్లిక్ని అంటే లేని ఎంత బీద వాళ్ళు కూడా
మంచిగా అంటే అంత చైతన్యవంతులు కావాలి, అంత సామాజిక న్యాయం తెలవాలి ఇట్లాగా అని చెప్పేసి దాంట్లో చైతన్యంలో భాగంగా నేను ప్రతి ఎలక్షన్లో కూడా కొన్ని చేతనైనంత ఎంత లేని బీద వాళ్ళని కూడా ఎలక్షన్లో పోటీ చేయవచ్చు మంచి మానవత్వం ఉంటే అనే దాని మీద నేను 1991లో జెడ్పీటీసీగా 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసి జనరల్ స్థానంలో పోటీ చేస్తే నాకు కూడా మండలంలో ఉన్న వాళ్ళు కొంతవరకు సపోర్ట్ చేయడం డబ్బులు రూపాయలే చేస్తే మండలం అంతా కూడా నాకు జెడ్పీటీసీగా కొన్ని ఓట్లు వేయడం చేస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా చేతన అదేవిధంగా 2004లో ఈ మందకృష్ణమాది గారు మహాజన సంఘర్షణ సమితి అని ఒక ఉద్యమం చేస్తున్న క్రమంలో ఎస్సీ ఎస్టీ అయినప్పటి నుంచి నేను 2004లో ఎమ్మెల్యేగా అంటే ఈ నాగార్జున సార్ నియోజకవర్గం అనేది చెలకుర్తి నియోజకవర్గం అనేది ఉండేది. నేను అప్పుడు దగ్గర మిర్యాలగూడెం దాటి దామనచర్ల మండలం వరకు దామనచర్ల మండలం కూడా ఈ చెలకుర్తి నియోజకవర్గంలో ఉంది. అయితే అక్కడి వరకు కూడా నేను పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ ఇట్లాగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి నాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా ఓట్లు నాకు డబ్బులు కూడా అప్పుడు ఆ టైంలో ఇదే మంత్రి గారు జానారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా టీడీపీ కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏదో నేను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తొచ్చింది. కానీ మహాజన సంఘర్షణ సమితి అది ఒక ఉద్యమం కాబట్టి దాంట్లో దాని తరఫున చేయడం జరిగింది. కానీ డబ్బులు లేకుండానే అట్లా పోటీలో పాల్గొంటే నాకు కూడా అప్పుడు కూడా గుర్తింపు వచ్చింది. అది అప్పటి నుంచి కూడా ఇట్లా చేస్తూ ఉంటుంటే మా ఊరు అందరు కూడా ఏంది తను ఏం డబ్బులు లేకుండా కూడా ఇట్లా అంటే నేను హోటల్ నడుపుకుంటూ కష్టపడుకుంటూ ఏదో ఒకటి సామాజిక నాయకులు ఉద్యమంలో పాల్గొంటా ఆకర్షితులమైన ఇట్లా చేసుకుంటా ఇది ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. ఈ చేస్తున్న క్రమంలో 2001లో జెడ్పీటీసీగా కూడా మండలం జెడ్పీటీసీ కూడా పోటీ చేయడం. అంటే ఇట్లాగా సామాజిక న్యాయం కొరకు ఎంత బీదోళ్ళు కూడా పోటీ చేయొచ్చు అని చైతన్యం చేయడం కొరకు ప్రతి ఎలక్షన్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో కూడా నాకు నరసింహయ్య గారు నవ్వుల నరసింహయ్య గారు నాకు ఎంపీటీసీగా అవకాశం కల్పించింది. నేను పోటీ చేస్తే నన్ను నా యొక్క గ్రామ పంచాయతీ పెద్దదైనా కూడా అందరూ నాకు సహకరించి సపోర్ట్ చేసి నన్ను ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. మరి ఊరు ప్రజల కోసం మరి ఇంతవరకు ఏం చేశారు? ఇంకా పనులు ఏమి చేయాల్సింది? చేతనైనంత వరకు ఎంపీటీసీకి అయితే నిధులు ఉండవు. ఎంపీటీసీకి ప్రత్యేకమైన అధికారాలు కూడా ఏమి ఉండవు. ఒక ఎంపీటీసీ అనేవాడు ఎన్నిక అయితే ఆ ఎన్నిక వరకే కానీ తర్వాత ఎంపీటీసీకి పెద్ద గుర్తింపు లేదు. కాబట్టి ఈ చట్టంలో కూడా దీన్ని మార్పు చేసి అధికారాలు ఇచ్చి ఎంపీటీసీలకు నిధులు ఇచ్చి ఇట్లాగ చేస్తే కొంత బాగుంటుంది. లేకపోతే ఎంపీటీసీని ఎన్నికలు పెట్టకోకుండా ఉంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎంపీటీసీలకు 6,500 వేతనం ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయినా కాబట్టి ఎమ్మెల్యే తర్వాత ఉన్న నాయకులతో ఏదో మాకు చేతనైనంత వరకు వాటర్ పైప్ లైన్ అవన్నీ వేయించడం కానీ ఇంకా అది సగంలోనే అయిపోయింది. తర్వాత ఊర్లో శ్మశాన వాటిక ఒకటి లేదు, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, చేసాము కూడా.